బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని నార్సింగ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఇక కారు ప్రమాదంలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొక ముగ్గురికి మాత్రం పూర్తిగా గాయాలు తగిలినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ నౌ దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇక ప్రమాదానికి గురైనటువంటి కారును వదిలి దుండగులు అక్కడి నుంచి పారిపోయినట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇదంతా కూడా హైదరాబాద్ నార్సింగ్లో జరిగినటువంటి సంఘటన. ఉదయం మార్నింగ్ టైంలో ఈ ప్రమాదం జరిగింది. సో ఆర్మీ జవాన్కి సంబంధించి మరి యాక్సిడెంట్లో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంకొక ముగ్గురు నుంచి నలుగురు తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తుంది. రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చిన ఆ కారు తొలుత మరి రిటైర్డ్ ఆర్మీ జవాన్ను ఢీకొట్టింది. అనంతరం స్కూటీపై వెళ్తున్న వారిని ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలి నిందితులు పారిపోయినట్టుగా కొంత సమాచారం అందుతుంది. రైట్ నౌ ఈ సంఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ముషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో ముషం, అసలు ఏం జరిగింది నార్సింగ్లో? అసలు అక్కడ మరి ఎంతమందికి గాయాలయ్యాయి? ప్రస్తుత పరిస్థితి ఏంటి? శ్రీశైలం, ఇది చాలా దారుణమైనటువంటి ఘటనగా చెప్పుకోవచ్చు. ఎలాంటి తప్పు లేకున్నా గానీ ఒక ఆర్మీ జవాను అతనితో పాటుగా ఒక ముగ్గురు టూ వీలర్ పైన వెళ్తున్నటువంటి ఆ యొక్క ముగ్గురు యువకులు, మొత్తం మీద నలుగురికి జరిగినటువంటి ఒక దుర్ఘటనగా చెప్పుకోవచ్చు. దానిలో ఆర్మీ జవాన్ ఇప్పటికే మరణించడం అయితే జరిగింది. ఇక పూర్తి ఘటన ఎక్కడ జరిగింది ఏందనే వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ హైదర్ షా కోర్టులో ఈ యొక్క ఘటన మాత్రం జరిగింది. ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో రాంగ్ రూట్ లో వచ్చినటువంటి మహేంద్ర హెచ్యువి వాహనం రిటైర్డ్ జవాను గుద్దడంతో పూర్తి స్థాయిలో అతను గాలిలోకి ఎగిరి కింద పడి తీవ్రమైనటువంటి గాయాల పాలైనటువంటి పరిస్థితి. అతను అక్కడికక్కడే మరణించినట్టుగా మాత్రం మనకైతే సమాచారం అంటారు. దాంతో పాటుగా అదే వేగంతో మరొక రెండు టూ వీలర్ బైక్లను ఢీకొట్టడంతో ఆ బైక్ల పైన ఉన్నటువంటి మరో ముగ్గురికి కూడా గాయాలవ్వడం అయితే జరిగింది. ఇక ఏదైతే అంత వేగంతో వచ్చినటువంటి ఎస్యూవి వాహనాన్ని అక్కడే నిలుపుదల చేసి అందులో ఉన్నటువంటి దాదాపు నలుగురు వ్యక్తులు దానిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తి డ్రింక్ చేసి, అంటే ఆల్కహాల్ సేవించినట్టు కూడా సమాచారం అయితే అందుతా ఉంది. ఈ యొక్క వేగము అతివేగం కూడా ఉండడము, మరొక వైపు ఆల్కహాల్ సేవించి ఉండడము, ఇలా ఈ టైం రంగాగా అక్కడ జరిగినటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. నార్సింగ్ పోలీసులు అయితే దీనిపైన పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. మొత్తం అసలు ఏం జరిగింది, ఆ యొక్క కార్ ఎవరిది, దాంతో పాటుగా ఆ కార్ లో ప్రయాణించినటువంటి వారు ఎవరెవరు, డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తి ఆల్కహాల్ సేవించి ఉన్నాడా లేదా, పలు కోణాలలో కూడా ఇంట్రాగేషన్ మాత్రం కొనసాగుతా ఉంది. ఇది ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్ కు సంబంధించినటువంటి కొంచెం అక్కడ అందుబాటులో లేకపోవడం కూడా ఈ యొక్క దర్యాప్తుకు కొంచెం వేగాన్ని తగ్గించిందని చెప్పుకోవచ్చు. ఆర్మీ జవాను పూర్తి స్థాయిలో అక్కడ మరణించడము, మరొక వైపు ఆ ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడి ప్రస్తుతానికి అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం అయితే మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా అసలు అంత వేగంతో ఎలా వచ్చింది అనేటువంటి ఆ యొక్క కోణంలో కూడా అసలు మరి డ్రంక్ అండ్ డ్రైవా, లేకపోతే ఇంకేమైనా కోణం ఉందా, లేదంటే కావాలని ఆర్మీ జవాన్ పైన ఏమైనా కక్ష కట్టి, లేకపోతే ఏదైనా ఇంకేదైనా కోణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. శ్రీశైలం, పూర్తి స్థాయి అప్డేట్స్ రావడానికి అయితే ఇంకొంత సమయం అయితే పట్టొచ్చు అని చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద ఒక కారు ప్రమాదం, అక్కడ ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చిన కారు తొలుత ఆర్మీ జవాన్ను ఢీకొట్టింది. అనంతరం స్కూటీపై వెళుతున్న వారిని ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి నిందితులు పారిపోయారు. ఇక మధ్యలో ఈ ప్రమాదానికి నిందితులు కారణమైనట్టుగా కొంత అయితే చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ సో ఒక ఆఫీసర్ అక్కడ మాత్రం చనిపోవడం కొంత చర్చగా అయితే జరుగుతుంది. ఎందుకంటే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి అయినా సో అటువంటి వ్యక్తి అక్కడికక్కడే స్పాట్లో మరణించడం మాత్రం కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షా కోటకు సంబంధించినటువంటి ఎస్ఎంపీ స్కూల్ సమీపంలో మహేంద్ర ఎస్యూవి 350 కార్ ఈ బీభత్సాన్ని సృష్టించింది. రోడ్డు పక్కన వెళ్తున్నటువంటి పాదాచారులపైకి దూసుకెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందినటువంటి వ్యక్తిని రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రవీందర్గా గుర్తించారు. కారు ఢీకొన్న తర్వాత ఆయన గాల్లో ఎగిరిపడి అక్కడికక్కడే మరణించినట్టుగా సమాచారం. అయితే ఇదే కారు బైకును ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్నటువంటి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వారిలో ఒకరికి కాలు విరిగింది. కారును అత్యంత వేగంగా నడపడం వల్ల ఇతర వాహనదారులు భయాందోళనకు గురైనట్టుగా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నాడు.
బట్ ఏదేమైనప్పటికీ ఈ యొక్క కారుకు సంబంధించి రాంగ్ రూట్లో వచ్చి మరి అక్కడ ప్రమాదానికి గురవడము ఉదయం ఇదంతా కూడా సుమారు 5:30 ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మాజీ సుబేదార్ రవీందర్ వయసు 47 సంవత్సరాలుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే నిందితులు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఇక నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ లేదా అతివేగం కారణమని కూడా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. బట్ ఈ కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసుల మరి స్టేట్మెంట్లో ఏముండబోతుంది, ఆ కారు ఎవరిది, ఆ కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ కారులో ఎంతమంది ఉన్నారు, ఉన్న వాళ్ళు మద్యం సేవించారా, మైనర్లా మేజర్లా, సో ఎందుకు అంత ర్యాష్ డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది, అంత వేగంగా ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.